ఇక అక్షయ్, అవని వాళ్ళ కంపెనీని దివాలా తీయడానికి కారణమైన వ్యక్తినైతే ఇక పట్టుకొనైతే వస్తారు. ఇక అవని ఉండి కొడుతూ ఉంటుంది. చెప్పు, చెప్పు, చెప్పు అని. ఇక అక్షయ్ కూడా అడుగుతూ ఉంటాడు చెప్పరా, చెప్పరా, చెప్పరా అని. ఇక మొత్తానికైతే ఇంకా కమల్ కూడా పట్టుకొని అడుగుతూ ఉంటాడు. చెప్పు, నీతోటి ఎవరు చేపించారు ఇవన్నీ చెప్పు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ సైడ్ ఏమో ఇంకా పల్లవి అయితే షాక్ అవుతూ భయపడుతూ ఉంటుంది. నిజం చెప్పేస్తాడేమో అని. ఇక కమల్ అయితే కొడుతూ ఉంటాడు. ఇక శ్రీకర్ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా మొత్తానికైతే నిజమైతే చెప్పాలి అని అనుకుంటాడు. నీతో ఎవరు చెప్పించారు చెప్పు అని అడిగినప్పుడు ఇంకా నాతో ఈ పల్లవే చేపించింది అని ఇంకా చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నా పేరు చెప్పేశాడు అని. ఇక కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి పల్లవి చేపించేసిందా అని. ఇంకా అవనికి ఎలాగో నిజం తెలుసు కాబట్టి ఇంకా అవని ఏమనకుండా చూసేసింది. ఇక కమల్ ఆ పల్లవిని లాగి ఏంటి నువ్వు చేసావా? నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు. ఇంత ముదురువి నువ్వు. నువ్వు నా కొంపలో ఉండొద్దు. నువ్వు ఇలాంటి దానివని తెలియక నేను ఎప్పుడో చంపేసేవాడిని. అప్పుడు చేయని పని ఇప్పుడు చేస్తాను. నేను చంపేస్తాను అని ఇంకా పల్లవి గొంతయితే నురుముతూ ఉంటాడు. ఇక అందరూ వద్దు, వదిలే కమల్ అని ఇంకా కమల్ని అడుగుతూ ఉంటారు. కమల్ అయితే ఇంకా పల్లవినైతే వదలడు. ఇంకా అవని కూడా చెప్తూ ఉంటుంది. వద్దు కన్నయ్య, వదిలేసే అని. కానీ కమల్ అయితే వినడు. ఇంకా పల్లవిని లాగి బయటికైతే తోసేస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే కింద పడిపోయి ఉంటుంది. ఇక ఈ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.